సూర్య కెప్టెన్ అయిన తర్వాత ఏ ఒక్క సిరీస్ కూడా ఆయన ఆధ్వర్యంలో ఓడిపోలేదు. కానీ సూర్య పరంగా చూస్తే వ్యక్తిగతంగా ఎక్కడ కూడా పెద్దగా ప్రదర్శన అయితే ఇవ్వడం లేదు. అంత కేవలమైనటువంటి ప్రదర్శనే. ఇప్పుడు సూర్యకుమార్ రేపు T20 వరల్డ్ కప్ గెలిస్తే గనక ఖచ్చితంగా రిటైర్మెంట్ ఇస్తాడని చెప్తున్నారు. గెలిచినా ఓడినా రిటైర్మెంట్ ఇస్తాడని మరి కొంతమంది చెప్తున్నారు. అంటే గెలిస్తే ఎందుకు ఇస్తాడు అంటే ఇప్పుడు వయసు 35 సంవత్సరాలు, ఫామ్ లో కూడా లేడు. రిటైర్మెంట్ ఇచ్చాడంటే T20కి గౌరవంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏదైనా ఓడిపోయినప్పుడు ఇచ్చినా అది గౌరవంగా అనిపించుకోదు. ఒకవేళ రేపు T20 వరల్డ్ కప్ ఓడిపోతే సెలెక్టర్లే ఆటోమేటిక్గా వేటు వేస్తారు కాబట్టి అప్పుడైనా సరే తను రిటైర్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ రిటైర్మెంట్ ఇవ్వకపోతే వేటు పడుతుంది కాబట్టి అదొక విధంగా తన నష్టమే. సో ఏదైనా సరే రేపు గెలిచినా ఓడినా రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే సూర్య కెప్టెన్ అయిన తర్వాత ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. కానీ మొన్న అమెరికాతో ఆడినప్పుడు మ్యాచ్లో తప్ప T20లో పెద్దగా కేవలమైనటువంటి ప్రదర్శనే కానీ ఎక్కడా కూడా చేయలేదు. కనీసం టీం మంచి కష్టాల్లో ఉన్నప్పుడైనా సరే వెస్టిండీస్తో కావచ్చు, మిగతా మ్యాచ్లో కావచ్చు 18 ఆడి బయటకు వచ్చేసాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో కేవలం కెప్టెన్ వల్లే కొనసాగుతున్నాడు. ఆ కెప్టెన్ అనేది లేకపోతే సూర్యన్ అయితే పెద్దగా సెలెక్టర్లు కూడా సెలెక్ట్ చేయరు. 2023 వరల్డ్ కప్లో కేవలమైనటువంటి ప్రదర్శన చేశాడు ఫైనల్. దాంతో మనోడి మీద బయటపడ్డాడు. T20లో ఎందుకు వచ్చాడు? రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరు ఒకేసారి రిటైర్మెంట్ ఇచ్చారు. ఇద్దరు ఒకేసారి రిటైర్మెంట్ ఇవ్వడంతో మనోడికి కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అవ్వకముందు 68 మ్యాచ్లు ఆడాడు. సగటు 43తో దగ్గర 2340 స్కోర్ చేశాడు. అదే కెప్టెన్ అయిన తర్వాత 41 మ్యాచ్లు ఆడాడు. సగటున 26తో 932 పరుగులు మాత్రమే చేశాడు. అంటే ఎంత కేవలమైనటువంటి ప్రదర్శన. అదే చెప్తున్నాను, మొన్న అమెరికాతో ఆడినప్పుడు కష్టకాలంలో 84 స్కోర్ చేసి టీంని గట్టెక్కించాడు తప్ప ఇంకా ఏ సమయంలో కూడా మనోడు పెద్దగా రాణించలేదు. టీం అదే కెప్టెన్ అనేది తప్ప. అయితే కెప్టెన్గా మంచి సక్సెస్ఫుల్ కెప్టెన్ మనం సూర్యకుమార్ యాదవ్ని ఎక్కడా కూడా తీసుకోవడానికి లేదు. స్కోర్ పరంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా అది ఒక కేవలమైనటువంటి ప్రదర్శన. సో రేపు T20 కనుక గెలిస్తే మంచి దిగ్గజాల జాబితాలోనే కెప్టెన్గా చేరుతాడు. కాబట్టి అతనికి అది రిటైర్మెంట్ గౌరవంగా ఉంటుంది. మరి ఓడితే పరిస్థితి ఏం చెప్పలేను, కానీ ప్రస్తుతానికి అందరూ కూడా టీమిండియా గెలవడానికే పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. 90% టీమిండియా గెలుస్తుందని ప్రెడిక్ట్తో పాటు అందరూ జోసిష్యం అదే చెప్తున్నారు. మన ఇండియా టీం కూడా ఆ విధంగానే ఉంది. రేపు ఏదైనా జరగవచ్చు, కానీ 99% అయితే ఇండియా గెలుస్తుంది కూడా. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలాగో IPL ఉంది కాబట్టి IPL మంచిగా కొనసాగుతాడు.